నీ రాకెట్ వ్యవహారంలో తెలంగాణ సిఐడి దూకుడు చూపిస్తుంది. ఈ కేసులో తమిళనాడుకు చెందిన శంకరన్ అలియాస్ సాయి శంకరన్ రమ్యను సిఐడి అరెస్టు చేసింది. నిందితులని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తెలంగాణకు తీసుకొచ్చారు. వారి నుంచి పాస్పోర్ట్స్, 2 మొబైల్స్ ని సీజ్ చేశారు. నిందితులు అమాయక, ఆర్థికంగా వెనుకబడిన వారిని టార్గెట్ చేసి కిడ్నీ వ్యవహారం నడిపిస్తున్నారు. బాధితులను హైదరాబాద్ కు రవాణా చేసి ఇక్కడ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ప్రదీప్, పవన్ తో పాటు మరికొంతమంది ఈ కిడ్నీ రాకెట్ ను నడిపిస్తున్నారు. కిడ్నీ రాకెట్ లో ప్రధాన సూత్రధారిగా పవన్ ఉండడం జరిగింది. ప్రతి అక్రమ కిడ్నీ మార్పిడిపై నిందితులు 10 లక్షలు సంపాదిస్తున్నారు. అందులో 4 నుంచి 5 లక్షల రూపాయలు కిడ్నీ దాతలకిస్తున్నారు. పరారీలో ఉన్న పవన్, పూర్ణచందర్ సహా వారి సహచరుల కోసం తెలంగాణ సిఐడి గాలిస్తుంది. కిడ్నీ రాకెట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే ఆ సిఐడి దూకుడు చూపిస్తుందని చెప్పుకోవచ్చు. మనం ఈ కేసులో పురోగతి సాధించడం కూడా మనం చూస్తున్నాం. కేసు అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు అనేవి కొనసాగుతున్నాయా లేదా? కిడ్నీ రాకెట్ కేసులో సిఐడి పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే 2ని అరెస్ట్ చేశారు. అయితే రాచకొండ పోలీసులు మొత్తం 10 మందితో పాటు 3 వైద్యులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసును సిఐడికి బదిలీ చేశారు. సిఐడి ఇప్పుడు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ కేసులో తమిళనాడుకు చెందిన శంకరన్, అదేవిధంగా రమ్య, 2ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. వారిని తమిళనాడులో అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ కేసులో ముఖ్య ముద్దాది ఎవరైతే పవన్ కీలకంగా ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడో, అతను విదేశాలకు పారిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీలంకలో క్యాసినో నడుపుతూ అక్కడి నుంచి ఇటు కిడ్నీ రాకెట్ని కూడా రన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే సిఐడి సమాచారం సేకరించడం జరిగింది. అలకనంద హాస్పిటల్లో కిడ్నీ ఆపరేషన్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా వైద్య అధికారులు పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిడ్నీ రాకెట్ భాగోతం అంతా కూడా బయటపడింది. కాబట్టి మొత్తం ఎన్ని ఆపరేషన్లు చేశారు, ఇటు హైదరాబాద్లో వివిధ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారని చెప్పేసి కూడా సమాచారం ఉండడంతో ఇప్పుడు సిఐడి అధికారులు లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ కేసును తీసుకొని దర్యాప్తు చేయాలి. నిందితులను అరెస్ట్ చేసి ఎవరున్నా వదిలిపెట్టకుండా జైలుకు తరలించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడంతో సిఐడి ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఎవరైతే డోనర్స్ ఉంటారో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ పక్క రాష్ట్రాల్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితులని ఆసరా చేసుకొని ఇటు శంకరన్, రమ్య కూడా తమిళనాడుకు చెందిన కొంతమందిని కిడ్నీ ఇవ్వడానికి ఒప్పించి వారిని హైదరాబాద్ తీసుకొచ్చి ఆపరేషన్ చేయించినట్టు తెలుస్తుంది. అందుకు గాను వారు 10 లక్షల రూపాయలు తీసుకొని ఎవరైతే కిడ్నీ డొనేట్ చేస్తారో వారికి 5 లక్షలు మాత్రమే చెల్లించి మిగతా 5 లక్షలు కమిషన్ రూపంలో వీరిద్దరూ తీసుకున్నట్టు సిఐడి అధికారులు గుర్తించారు. అలా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రాకెట్కి సంబంధించిన ముఠా సభ్యులు ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో అలకనంద హాస్పిటల్ని అడ్డాగా చేసుకొని అక్కడ ఆపరేషన్లు చేశారు. మిగతా కొన్ని హాస్పిటల్లో కూడా ఆపరేషన్లు చేసినట్టు ఇప్పటికే ఆధారాలు సేకరించడం జరిగింది. పరారీలో ఉన్న పవన్తో పాటు మరికొందరి కోసం సిఐడి గాలిస్తుంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా టీంలను పంపించి ఎవరెవరు ఎక్కడున్నారనే దానికి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. ఇంకా నిందితులు ఎవరైతే పరారీలు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా సిఐడి అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, ఇక కిడ్నీ రాకెట్ వ్యవహారంలో అటు తెలంగాణ సిఐడి పురోగతి సాధించడం మనం చూస్తున్నాం. ఈ కేసులో నిందితులుగా ఉన్న తెలంగాణకు తీసుకురావడం జరిగింది. నిందితులుగా ఉన్న 2ని కూడా శంకరన్ అలియాస్ సాయి శంకరన్, రమ్యని. అదే విధంగా ప్రధాన నిందితుడు పవన్ పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి పోలీసుల విచారణ అనేది కొనసాగుతుంది. రైట్.